అవి కూడా ఆ తాళిబొట్టు. తాళిబొట్ట ఇవ్వను, ఇవ్వకూడదండి. ఇది నా భర్తకు చిహ్నం. భర్త కష్టంలో సుఖంలో నీతో ఉంటానని ప్రమాణం చేసి నీ మెడలో తాళిగట్టిన నీ భర్తే నిన్నిలా వదిలేసి పారిపోయాడు. ఇంకా తాళిబొట్టెందుకమ్మా? ఇలా ఇవ్వు. అలా అనకండి. స్త్రీలకు మాంగళ్యమే పతి ప్రాణం. అవును, అదే ఈ దేశంలో మగవాడి గీత, ఆడదాని రాత. అవునమ్మా, అంతే. భర్త ఎలాంటి వాడైనా వాడిని పూజించడమే భారత స్త్రీ ఆదర్శం. ఒరే రాజా, రాజా, రే రావుడు, రే పనగాలు, అమ్మాయి పెళ్లి అన్నావో లేదు, అనుకున్న దానికంటే ఎక్కువే దొరికింది. ఇదిగో డబ్బు నగలు. చాలా మంచిదైంది. అమ్మాయి అదృష్టవంతురాలరా. నగలమ్మి ఖర్చు చేశానే, మెడలోకి నగలెట్లా అనుకున్నా. రేయ్, ఈ నగలు పెడతావా? పట్టుబడితే ఐశ్వర్యం కల వాళ్ళని అనుమానించే వాళ్ళు ఎవర్రా? అది కాదురా, ఈ నగల్నే మార్చి కొత్తవిగా చేయించరా. ఏం చెయ్యాలో నేను చేస్తాను గాని వస్తా. రే పనగాలు, ఇంతకీ అమ్మాయి పెళ్లి ఇప్పుడురా? ఎప్పుడైతేవిరా, బ్రహ్మాండంగా జరిపిస్తా. ఆ పెళ్లి గొడవ నీకెందుకు? నాకెందుకా? ఆ రోజు కోసమే కదరా ఇంతకాలం ఇంత కష్టపడి నేను ఈ బతుకుతున్నది. ఆ రోజేరా నేను ఈ బాధలు బాధ్యతల నుండి విముక్తి పొందేది. అప్పుడే ఈ పాపకోపం నుండి నేను బయటపడగలను. అప్పుడే అడుగుమృగం మనుషుల మధ్యకు నిర్భయంగా వస్తుందిరా. అయ్యయ్యో రావుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ ఆవేశమే నిన్ను నాశనం చేస్తుందిరా. భయం లేదు. పెళ్లిపీటల మీద నా బిడ్డను కళ్ళారా చూసి మనసారా ఆశీర్వదించి ఆ తర్వాత నేనే నా మెడకు ఉరుతాడు తగిలించుకుంటాను. అవునరా, చంపడు చావడు నీకు తేలికే, కాని నీ బిడ్డ దాని గతేమిటి? ఎంతకాలం ఆ పిల్ల ఎవరు ఏమిటి అంతా మర్చిపోయారు. ఇప్పుడు ఒక దొంగడు కూతురుని తెరిస్తే పెళ్లి కొడుకు పీటల బీతలు ఇచ్చి లేచిపోతాడు. అప్పుడు నీ కూతురు నెత్తి మీద క్షిత్తలు కాదు, నిప్పులు పడతాయి. అవును, నేను నా బిడ్డని చూడకుండా ఉండలేను. రే రావుడు, ఇంకా వస్తానంటున్నావుట్రా? అవునులే, పావుకు పాలు పోసి పెంచినందుకు నాకు తగిన శాస్తి జరగాలే. రాయ్ పానకాలు, నేను చూసే తీరుతాను. అయితే పెళ్లిలో కాదు, ముందుగానే వస్తా. ఈ రోజు రాత్రి 10 గంటలు దాటాక వస్తాను. 10 గంటలు దాటాక. ముందుగానే వస్తాను. ఈ రోజు రాత్రి 10 గంటలు దాటాక వస్తాను. 10 గంటలు దాటాక. తల్లి లక్ష్మి, నా ధనలక్ష్మి, ఎందరి కళ్ళల్లోనో దుమ్ము కొట్టి నా నోట్లో మన్ను కొట్టుకొని నిన్ను ఇంతగా పెంచుకొచ్చానే. ఆ బంధాలు అనుబంధాలు నేటి రాత్రితో బంద్ అయిపోతున్నాయే.
పదవి పోతే మంత్రిని, డబ్బు పోతే మనిషిని పలకరించే దిక్కే ఉండదమ్మా. ఏమిటండి, ఏం జరిగింది? ఇంకేం జరగాలి? ఈ రోజుతో ఈ ధనలక్ష్మికి ఆ ధనలక్ష్మికి దూరం అయిపోతున్నానే. అబ్బబ్బబ్బబ్బా, అటు దొంగలు ఇటు దొరలు మీకు చుట్టాలాయే, మీకేం చావొచ్చిందండి? చావు కాదే, రాముడు వస్తున్నాడు. ఆ? ఆరు దేవుడా, రాముడే? రాముడేనే. రాత్రి 10 గంటలు దాటాక వస్తాడు. పిల్లను చూపించమంటాడు. పీక పిసికేసిపోతాడు. అయ్యో కర్మ, మొర్రో మొగుడా వద్దని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట విన్నారా? ఏమండి, ఇప్పుడేం చేయటం అండి? సోది చెప్పేదానిలాగా నేను అడిగిందే నన్ను అడుగుతావేంటే? ఇప్పుడేం చెయ్యాలి? హా, ఈ డబ్బంతా తీసుకుపోయి ఎక్కడైనా పాతేద్దామండి. డబ్బుని కాదే, నన్ను పాతయ్యవే. నన్ను దరిద్రం వదిలిపోతుంది. అయ్యా అయ్యా, ఆ మాటలు అనకండి. అన్న అనకపోయినా వాడు నన్ను చంపుతాడే. ఆ, తప్పదా? ఏమండి, తప్పదంటారా? తప్పదు. అయ్యో, మీరు నాకంటే ముందు చచ్చిపోతారా? ఆరి భగవంతుడా, పసుపు కుంకుమలతో ముత్తైదుగా పోయే రాత నాకు లేదా తండ్రి? అయ్యో, నేను ఎట్లాగూ పోతాను. నా తర్వాత నీ కథ ఏమిటి? ధనం. ఏమండి, వద్దండి, మీ ఏడుపు నేను చూడలేను. ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో అలాగే జరక్క తప్పదు. ఏం చేస్తాను? చావొచ్చేదాకా మీకోసం ఏడ్చుకుంటూ ఇల్లు అద్దెలకి డబ్బు వడ్డీలకి తిప్పుకుంటూ బ్రతుకుతాను. ఏం చేయను? చచ్చేదాకా బతకాలిగా. ఇది పాపిష్టి సొమ్ము కథే ధనం. మరి దాన్ని నువ్వు ఎట్లా తింటావో ఏమో. అసలే పిచ్చి ముద్దువి. కోసేవాడి పాపం మేసేవాడికి లేదండి. డబ్బుతో పాటు నీకు తెలివితేటలు కూడా వచ్చేసాయే. కానీ ఆ రాముడు నిన్నైనా బతకనిస్తాడా అని. వాడు నన్నేం చేస్తాడు? పొద్దు కూకంగానే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటా. అక్కడికి రాముడు రాడు, భీముడు రాడు. వచ్చాడో భద్రాద్రి రామదాసులాగా జైల్లో ఇరుక్కుంటాడు. ఆ? ఏమిటే? ఏమన్నావు? పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. ఏది మళ్ళీ చెప్పు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దు కూకంగానే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటా. వారే వా. ఆ, అదే ఆ, రా. ఎంత బాగా చెప్పేవే నా ముద్దుల ధనం. ఆ? అద్భుతం. నువ్వు అమోఘం. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆపండి ఆపండి. సార్, మీకోసం ఎవరో వచ్చారండి. పంపించు. ఓకే సార్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏమిటి విషయం? నేను కేడి పానకాల్ని. కేడియా? కేడి అంటే కేడి కదండి, అది మా ఇంటి పేరు. కోరింత దగ్గుల పానకాల రావండి. ఈ టౌన్ లో ఉన్న పెద్ద మనుషుల్లో నేను ఒకండి. ఓ అలాగా. మీరు వచ్చిన పనేంటో చెప్పండి. ఎన్నాళ్ళు దొరకకుండా తిరుగుతున్న ఆ రాముడున్నాడే, వాడు మా ఇంటికి రాబోతున్నాడు సార్. ఏమిటి? రావుడా మీ ఇంటికి వస్తాడా? అవునండి. నేను మా అత్తవారింటి నుంచి వస్తుంటే కొండదారిని అడ్డుపడ్డాడు. 10,000 ఇస్తావా చస్తావని కత్తి తీశాడు. లేవు బాబోయ్ అని కాళ్ళ వేళ్ళ పడి ఏడ్చాను. వాడు వదులుతాడా? సరే ఇంటికి రాయిస్తానన్నాను. ఈ రాత్రికే 10 గంటలకు వస్తానన్నాడు. వాడికి మీ ఇల్లు ఎలా తెలుసు? నేనే చెప్పాను. అబద్ధం ఆడటం చేతగాక. ఎందుకు చెప్పారు? ఇచ్చేటట్టయితే మీ దగ్గరికి ఎందుకు వస్తానండి? మరి వాడు వస్తే 10,000 ఇచ్చేస్తారా? అయ్యో, అప్పుడప్పుడు తప్పుతూ ఉండాలండి. మీరు ఆడిన మాట తప్పరు కదండి. అయితే ఈ రాత్రికి ఆ దొంగ మీ ఇంటికి వస్తాడంటారు కదూ? అవును వెరీ గుడ్. వాడిని తప్పక పట్టేస్తా. సార్. పట్టారంటే మీకు ప్రమోషన్ వస్తుంది, పట్టకపోయారంటే నా ప్రాణాల మీదకి వస్తుంది. ఆ భయం మీకు అక్కర్లేదు. వాణ్ణి మేము తప్పకుండా పట్టుకుంటాం. పట్టించినందుకు ప్రకటించిన 10,000 బహుమానం కూడా ఇప్పిస్తాం. అది ఎలాగూ మీరు ఇప్పిస్తారు, కానీ వాడిని పట్టుకోవటం అంత తేలిక కాదండి. వాడు గజ దొంగ, కూనీ కోరు. ఆ తరువాత మీ ఇష్టం.